Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. వర్షాకాలం వచ్చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కొంత గుండె దడ మొదలవుతుంది. ఎందుకంటే ఈసారి వర్షాలు తగ్గొచ్చు, కానీ భారీగా పడితే పరిస్థితి ఏంటి? అలానే మిటిగేషన్ వర్క్స్ అంటే ఫ్లడ్ వాటర్ మిటిగేషన్ వర్క్స్, వరద నీటి నియంత్రణకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. వాటి పరిస్థితి ఏంటి? అసలు ఓవరాల్గా అమరావతిలో పనులు ఎంతవరకు వచ్చినాయి? ఈ సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. దానికి సంబంధించినటువంటి డేటానే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ నివేదికల ప్రకారం ఏం చెబుతుంది? లక్ష్యానికి చేరువయ్యారా, దూరం అయ్యారా, లేదా దాటేశారా? దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ మనం చూద్దాం. అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రతి నిర్మాణం అంటే ఆల్మోస్ట్ అమరావతిలో 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. వివిధ కంపెనీలు దేశంలో, రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కంపెనీలుగా ఉన్నాయి. ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా చాలా ఉన్నాయి. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, రెసిడెన్షియల్ వర్క్స్, కమర్షియల్ ఏరియా వర్క్స్, గవర్నమెంట్ కాంప్లెక్సెస్ వర్క్స్, గవర్నమెంట్ సిటీ, ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ జోన్స్కి సంబంధించినవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. అమరావతిలో పరిస్థితి ఇలా హడావుడిగా ఉంటుందని చెప్పని ఏఐ కూడా చెప్తుంది. సో అలాంటి అమరావతిలో ఓవరాల్గా ఒక్కొక్క కంపెనీకి పనులు అప్పగించింది ప్రభుత్వం. పనులు అప్పగించినటువంటి నేపథ్యంలో వాటి పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం పెద్ద కంపెనీలు, పేరు గొప్ప ఊరు దిబ్బలాగా పెద్ద కంపెనీలు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. గతంలో కూడా మనం ఒక నివేదికని, మధ్యంతర నివేదికని, ప్రతి నెలవారీ నివేదిక లేదా 3 నెలలకు నివేదిక సమర్పించేటువంటి ప్రక్రియ ఏపీసీఆర్డీఏలో జరుగుతుంది. కాంట్రాక్ట్ సంస్థలు ఎంతవరకు పనులు జరిగాయి అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఈ నివేదికలు ఇస్తారు. అప్పుడు కూడా పెద్ద సంస్థలే ఏపీసీఆర్డీఏని కొంత ఇరుకును పెట్టినట్టుగా అనిపించింది. ఇప్పుడు కూడా పెద్ద సంస్థలే టార్గెట్కు దూరంగా ఉన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతిలో పనులు చేస్తున్నటువంటి కంపెనీలు ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఎన్సీసీ, ఎంఈఏఎల్, ఎల్ఎన్టీ, అలానే ఆర్వీఆర్, షాపూర్జీ పల్లోంజీ, కేఎంఈ ప్రాజెక్టు, ఎంవీఆర్ ఇన్ఫ్రా, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. ఇవి మేజర్ కంపెనీలు. చిన్న చిన్న కాంట్రాక్ట్ సంస్థలు ఉండొచ్చు, బట్ మేజర్ వర్క్స్ చేస్తున్నటువంటి కంపెనీలు అయితే ఈ 8 కంపెనీలే ఉన్నాయి. సో వీటిలో ఒకసారి పర్ఫార్మెన్స్ వైజ్గా మనం చూస్తే కనుక ఎన్సీసీ సంస్థకి అప్పగించినటువంటి వర్క్స్కి, వాటికి ఇచ్చినటువంటి టార్గెట్కి, అవి నడిచినటువంటి విధానానికి కొన్ని రకాల వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సో ఇందులో ఈ పిక్చర్లో ఇంకా క్లియర్గా డేటా కనిపిస్తుంది. ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్సీసీ సంస్థకి అప్పగించిన పనులకి పెట్టినటువంటి టార్గెట్ 36.2% జరగాలి ఈ పాటికి, కానీ కేవలం 27% జరిగింది. ఆల్మోస్ట్ 11% పనులు వెనకబడి ఉందన్నమాట. మైనస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్సీసీ సంస్థ రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ఎక్కువ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తున్నటువంటి సంస్థ, కానీ టార్గెట్కి దాదాపు 10% వెనకబడి ఉన్నటువంటి సంస్థగా నిలబడుతుంది. ఆ తర్వాత ఎంఈఏఎల్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అమరావతిలో చేస్తుంది. ఈ పాటికి కంప్లీట్ అవ్వాల్సినటువంటి టార్గెట్ చూస్తే 27.9%, అంటే దాదాపు 28% కంప్లీట్ అవ్వాలి, కానీ కేవలం 19% కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా ఒక 9% డెఫిసిట్ కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 8% డెఫిసిట్ కనిపిస్తుంది. ఇది కూడా చూస్తే 9% అవుతుందన్నమాట, 0.90 అంటే. సో ఎంఈఎల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద సంస్థ, దేశంలో అనేక కాంట్రాక్టులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సంస్థ. కానీ ఈ సంస్థ వలన కూడా అక్కడ పనులు టార్గెట్కి రీచ్ కాలేదు. అలానే ఎల్ఎన్టీ సంస్థకి సంబంధించి ఇది పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పని ఎల్ఎన్టీ సంస్థ మేజర్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. జిఐడికి సంబంధించిన 2 టవర్లు కడుతుంది. అలానే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో కూడా ఎల్ఎన్టీది కీలక పాత్ర. సో ఇక్కడ 41.8% రీచ్ కావాలి టార్గెట్. ఈ పాటికి వాళ్ళకి అప్పగించినటువంటి పనుల్లో 41% కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 23.5% మాత్రమే చేయగలిగింది ఎల్ఎన్టీ సంస్థ. అంటే ఆల్మోస్ట్ ఒక 18% వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి, -18% వెనకబడి ఉంది. చాలా కీలకమైనటువంటి వర్క్స్ ఎల్ఎన్టీ చేతిలో ఉన్నాయి. సో మరి ఇప్పుడు స్పీడ్ అవుతాయా లేదు? ఎందుకంటే జిఐడి టవర్స్కి సంబంధించినటువంటి వర్క్స్ చూస్తే ఫ్లోర్స్ రైజ్ అయ్యేటువంటి ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. సో వర్షాలు పడితే ఇవన్నీ కూడా ఆటంకం అవుతాయా, లేదా అవాంతరాలు లేకుండా నిర్మాణం ముందుకెళ్ళొచ్చా అనేది కొంత సందేహాస్పదంగా ఉన్నటువంటి అంశం. ఆల్మోస్ట్ 20% బిహైండ్ ద వర్క్ ఉంది టార్గెట్స్కి అని చెప్పంటే అది ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా చూడాల్సింది. ఇక బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ అనేక ప్రాజెక్టులు లేఅవుట్స్, ఎల్పిఎస్ లేఅవుట్స్ డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. 33.6% పని కంప్లీట్ కావాలి ఈ పాటికి, కానీ 30% పని ఇక్కడ కంప్లీట్ అయింది. అంటే ఇంకా ఒక 3% వెనకబడి ఉంది. సో -3 అంటే బహుశా కొంత స్పీడ్ వర్క్ మొదలు పెడితే కనుక
ఆ 3% మ్యాచ్ చేయడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు. సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సంస్థలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నిర్మాణంలో. ఇక ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లేఅవుట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ చేస్తుంది, రోడ్స్ డెవలప్మెంట్ చేస్తుంది. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన లెక్క ప్రకారం ఇప్పటికి టార్గెట్ 31.2% పనులు పూర్తి కావాలి. కేవలం 24.3% పనులు మాత్రమే పూర్తయినాయి. అంటే ఇక్కడ ఒక 7% మైనస్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మరి డబుల్ డిజిట్స్ వచ్చేసినాయి ఇక్కడైతే, మిగతావన్నీ సింగిల్ డిజిట్స్లో ఉన్నాయి. ఇది కూడా డబుల్ డిజిట్లోనే ఉంది. సో ఇది కొద్దిగా అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు అనుకున్న వాటితో తొందరగా పనులు అవుతాయి అనుకుంటే అది పొరపాటే అనమాట. ఇక షాపూర్జీ పల్లోంజీ పరిస్థితి ఒకసారి చూద్దాం. ఇది కూడా 5%, దాదాపు 5% వెనకబడి ఉంది. ఈ సంస్థ జేడీ టవర్స్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థ. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. పాజిటివ్ వే ఇందులో మొత్తం మీద పాజిటివ్ నోట్ కనిపిస్తున్నటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే అది కేఎంబీ ప్రాజెక్ట్స్ అండ్ ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రోడ్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలానే కెనాల్ స్ట్రక్చర్స్ని వర్క్ చేస్తుంది. కేఎంబీ ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్కి సంబంధించిన నిర్మాణ ప్రక్రియ. సో ఆ నిర్మాణం విషయంలో 29.4% టార్గెట్ రీచ్ కావాలి. అయితే వీళ్ళు 36.20 టార్గెట్ క్రాస్ అయ్యి ఇంకొక 7% ఎదురంగా చేశారు. సో వీళ్ళు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాల్సి వస్తుంది అనమాట. +7% టార్గెట్ కంటే ఎహెడ్ ఉన్నారనమాట. అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అవుతుంది. ఇక ఎంవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఒక 6% ప్లస్లో ఉన్నట్టుగా చూడాలి. ఈ రెండు సంస్థలు ఇక్కడ ఒక +7%, ఇక్కడ ఒక +7% కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఈ రెండు సంస్థలు చేసినటువంటి పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఒక 13% పని కనిపిస్తుంది. కానీ డెఫిసిట్ చూస్తే మిగతా సంస్థల నుంచి వస్తున్నటువంటి డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉంది కదా. సో ఓవరాల్గా నివేదిక ఒకసారి మనం చూద్దాం. షాపూర్జీ పల్లోంజీకి సంబంధించినటువంటి కానీ ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కానీ చూస్తే ఎస్టిమేటెడ్ టార్గెట్ అంతా చూస్తే 45.6% కంప్లీట్ అవ్వాల్సింది. కానీ ఇక్కడ ఓవరాల్ యావరేజ్ చూస్తే 30.4%, అంటే 15% ఆల్మోస్ట్ బిహైండ్ ద రేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు జరగాల్సినటువంటి పనులు అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది. ఇది 15% పనులు వెనకబడి ఉండడం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఫండ్స్ కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ అయితే పేమెంట్స్ చేసే విధంగా, అలానే కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం పనులు చేస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే 90 ప్రాజెక్టులు అమరావతిలో అమలవుతున్నాయి. అంటే వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్ట్ సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి విలువ చూస్తే 42,728 కోట్ల రూపాయల విలువ ఉంది. ఇందులో భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఫ్లడ్ వాటర్ మిటిగేషన్, అలానే గ్రావిటీ కెనాల్. అమరావతిలో రవాణా కేవలం రహదారి మార్గాల ద్వారా మాత్రమే కాకుండా జల రవాణాను కూడా డెవలప్ చేసే విధంగా, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయాలంటే గ్రీన్ అండ్ బ్లూ సిటీ కాన్సెప్ట్తో అభివృద్ధి చేస్తేనే అమరావతిలో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి నిపుణులు ఇచ్చినటువంటి సలహాల మేరకు గ్రీన్ ఛానల్స్ నిర్మాణం కూడా చాలా జరుగుతుంది. అవన్నీ బృహత్తరమైన ప్రాజెక్టులు. సో ఆ పనులు ఎందుకు జాప్యం అవుతున్నాయి అనేది చూడాలి. ఓవరాల్గా జరుగుతున్నటువంటి నిర్మాణాలు చూస్తే గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, ఫ్లడ్ వాటర్ మిటిగేషన్ వర్క్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలానే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ జోన్స్కి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ ఒక విధంగా ఈ పనులు జరిగేటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఇప్పుడు నడుస్తున్నటువంటి వాటిలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నవి మాత్రం కేఎంబీ ప్రాజెక్టు, ఎంవీఆర్ ప్రాజెక్ట్స్, ఈ ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఈ రెండు సంస్థలు మాత్రం పాజిటివ్ వేలో ఉన్నాయి. మిగతా సంస్థలు అన్నీ కూడా టార్గెట్కి వెనకబడే ఉన్నాయి. ఇక పనుల్లో వేగం అనేది తీసుకొచ్చి మరింత స్పీడప్ చేయకపోతే రేపు వర్షాకాలం వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది వర్షాకాలం. ఇంకో 2-3 రోజులు, ఇంకొక వారం రోజుల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో వర్షాల వల్ల తీసుకొచ్చేటువంటి అవాంతరాలని అధిగమించాలంటే పని విషయంలో ర్యాపిడ్ గ్రోత్, ర్యాపిడ్ స్పీడ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాంట్రాక్ట్ సంస్థలు ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటాయి, అలానే ప్రభుత్వం పనులు వేగవంతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయంలో 15% మైనస్లో ఉండడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి టార్గెట్స్ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఒక లివబుల్ ఏరియాగా క్రియేట్ చేయాలి, ప్రధానమైనటువంటి కోర్ క్యాపిటల్ ఏరియాని అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2027 నాటికి ఈ అధునాతన పర్మనెంట్ భవనాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. ఇలా డిలే ఉంటే కనుక ఇవి 2028 దాకా వెళ్ళేటువంటి
అవకాశం ఉంది. ఎన్నికలు వచ్చేటువంటి సంవత్సరంలో ఈ నిర్మాణాలు పూర్తి చేయడం, వాటిని ప్రారంభించడం అనేది ప్రభుత్వానికి కత్తి మీద సాము అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.